సో అలా గైస్ సో మనం ట్రిప్ పోతున్నాం గైస్. సో మన ఇంట్రో మన అబ్బాయి చేశాడు, ఇంక మీరు నాకు ఆ పని కూడా లేదనమాట. థంబ్నెయిల్లో చూసేశారు వేర్ వీఆర్ గోయింగ్ అనేసి. సో ఇంకెందుకు డిలే, మేమైతే ఎలాంటి డిలే చేయలేదు. లైక్ బేసిక్గా డిలే అని కాదు, మేమే కొంచెం తొందరగా వచ్చాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది బస్. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది, మిడిల్లో స్టాప్స్ అన్నీ కూడా ఉంటుంది. అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే బదులు మీరే ఈ వీడియోని ఫుల్ లెంత్లో చూసేయండి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో దిస్ ఇస్ అ బస్. కరెక్ట్గా టైంకి వచ్చేసింది. 11:30కి బస్ అయితే ఉంది. సో 11:30కి వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ ఫ్లిక్స్ బస్. సో యూరోప్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ దిస్ బస్ అనమాట. మనకి ఇంకా ఇంటర్ సిటీకి ఎట్లయినా వెళ్ళాలి అంటే లైక్ ఇంటర్ సిటీ కూడా ఉంటుంది, అండ్ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళాలంటే కూడా ఉంటుంది. సో మనం ఇప్పుడు వెళ్ళేది హంగరీ నుంచి పోలాండ్ వెళ్తున్నాం కాబట్టి వి టుక్ దిస్ బస్. దిస్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 6 hours జర్నీ. క్రకావ్ అనే ప్లేస్కి వెళ్తుంది హంగరీ నుంచి, బుడాపెస్ట్ నుంచి. అక్కడికి 6 hours. సో మనమైతే మిస్లినీస్ అనే ప్లేస్ దగ్గర దిగాల్సి ఉండింది. సో అక్కడి నుంచి మళ్ళీ బస్ క్రకావ్కి వెళ్ళిపోతుంది. మనము మిస్లినీస్ అనే ప్లేస్లో 1 hour వెయిట్ చేస్తే ఇంకో బస్, ఫ్లిక్స్ బస్ అది కూడా. సో ట్రాన్స్ఫర్ అవ్వాలి ఆ బస్కి జకోపానికి వెళ్ళాలంటే. నా వెనకాల ఉంది కదా, అదే అనమాట మన సూపర్ మార్కెట్. సో ఇక్కడ మా వాడికి బొమ్మ కొనియడం కూడా జరిగిపోయింది పొద్దున్నే. సో వాడి బొమ్మ, మా కాఫీ, ఫ్రెష్ అప్ కూడా ఇక్కడ అయిపోయాము. ఎందుకంటే మాకు చెక్ ఇన్ ఉండేది జాకోపానేలో 4 o'clockకి, ఇక్కడ ఇంకా 6 o'clock. సో 4 o'clock వరకు చెక్ ఇన్ చేసేదానికి అవ్వదన్నమాట. సో వీ హ్యావ్ సమ్ ప్లాన్స్, అవన్నీ కూడా నేను బ్లాగ్లో చెప్తూ ఉంటాను మీకు. సో ఏం చేసాము, ఏంటి, ఎప్పుడు రీచ్ అయ్యాము అన్నీ మొత్తం చెప్తాను. సో కీప్ వాచింగ్. అలా లైట్గా బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తాము మిస్లినీస్లో. 7కి మళ్ళీ మాకు మిస్లినీస్ నుంచి జాకోపానాకి బస్ ఉండింది. సో ఆ 2 hours జర్నీ అయ్యాక జాకోపానాకి 9కి వచ్చాము. బట్ 4 వరకు ఏం చేయలేము కాబట్టి ఒక టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాం మేము. బస్ స్టాప్ దగ్గర చాలా లాకర్స్ అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకుని వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రూమ్ తీసుకోరు. అదర్వైజ్ మాకున్న ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే రీచ్ అయిపోయాం మేము 9కి అంతా, బట్ 4 o'clock వరకు ఏం చేయాలి అన్న వాళ్ళకంతా లాకర్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో మనం గూగుల్లో టైప్ చేసిన వెంటనే మనకి ఆ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వస్తుంది, లాకర్స్ ఎక్కడ ఉంటాయని. మన లగేజ్ అన్నీ కూడా మనము లాకర్స్లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇట్ ఇస్ నాట్ దాట్ కాస్ట్లీ యాజ్ వెల్. కొంచెం అమౌంట్ తీసుకుంటారు అంతే వాళ్ళు. సో లాకర్స్లోనే మన లగేజ్ అన్నీ పెట్టుకొని మనం మొత్తం తిరగచ్చు అనమాట. అండ్ మనకి లేట్గా ఉంది కాబట్టి చెక్ ఇన్ టైం ఎయిర్బిఎన్బిలో మేము కూడా ఆ లాకర్స్ అయితే యూస్ చేసుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. నార్మల్ పబ్లిక్ వాష్రూమ్స్లోనే డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ కూడా చేసుకున్నాం అందరం, బికాస్ వీఆర్ ఆల్ లుకింగ్ సో టయర్డ్. అండ్ ఎప్పుడో పొద్దున్న 6 o'clockకి తిన్నామన్నమాట. అది కూడా కాఫీ తాగాము అక్కడ అంతే, ఆ సూపర్ మార్కెట్లో. బట్ ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లాగా ఏదైనా చేద్దామని చెప్పి ఇక్కడ చిన్న క్యూట్ కెఫేకి వచ్చామన్నమాట. ప్రైజెస్ అన్నీ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది. ఈవెన్ దో దిస్ ప్లేస్ ఈస్ అ వెరీ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్, నాకు అంత కాస్ట్లీ అనిపించలేదు. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ నుంచి అయ్యాక వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్. సో ఆ పేర్లు అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్దాం మనము. లెట్స్ గో. మనం వెళ్ళబోయే ప్లేస్ పేరు అయితే గుబాల్వోకా అంటారు. సో నేను ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తానో అయితే తెలియదు, ఇక్కడ కింద రాస్తాను, మీరు చూసుకోవచ్చు. సో యూరోప్లో ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా మనము కార్ ఉంటే బెటర్ అని చెప్తాను నేను. ఆఫ్ కోర్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, బస్ కనెక్షన్స్, ట్రైన్ కనెక్షన్స్ ఉంటాయి, బట్ కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి. అండ్ ఎస్పెషలీ టు ఎనీ టూరిస్ట్ ప్లేసెస్ కొంచెం కాస్ట్లీ అని చెప్పాలి. లైక్ ఆఫ్ కోర్స్ నాట్ ఫర్ దిస్ ప్లేస్, బట్ మనం బుడాపెస్ట్ నుంచి వచ్చాం కాబట్టి అంత ఎక్కువేం అనిపించలేదు మాకు బస్ ఫేర్ అని. బట్ జనరల్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే
ఇన్ జనరల్ స్పీకింగ్ అన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపిస్తుంది మనకు. అందుకే చాలామంది ఫ్లైట్సే ప్రిఫర్ చేస్తారు. బస్లో ట్రైన్లో అంత కాస్ట్ పెట్టి వెళ్ళే బదులు వీ కెన్ గో ఇన్ ఫ్లైట్ కదా అని చెప్పి. బట్ సీరియస్లీ టెల్లింగ్, మనకి కార్ డ్రైవింగ్ కానీ వచ్చి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ కానీ వచ్చేలా ఉంటే రెంటింగ్ ఎ కార్ విల్ బీ ఎ వెరీ ఈజీ బిజినెస్. ఇక్కడ పెట్రోల్ రేట్స్ అన్నీ కూడా కంపారిటివ్లీ కొంచెం బెటర్ అనే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం నలుగురు వెళ్ళిన ప్రైస్లో మనకు ఆల్మోస్ట్ 3/4 ప్రైజెస్లోనే ఫినిష్ చేసేయచ్చు కార్ ఉంటే మాత్రం. అది వన్ ఆఫ్ ది టిప్ విచ్ ఐ కెన్ గివ్. బికాజ్ ఇక్కడ నేను చాలామందిని చూస్తున్నాను, మేము కూడా ట్రావెల్ చేస్తున్నాం కదా, సో ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ యూజ్ చేస్తే. బట్ నా సజెషన్ అయితే కార్ ఉండేవాళ్ళు, కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండే వాళ్ళైతే కార్ రెంట్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే. ఇట్ విల్ బీ ఈజీ ఆల్సో. అండ్ కిడ్స్ ఉంటే డెఫినెట్లీ కార్ రెంట్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ప్లేస్. సో ఇది మనం కొంచెం మౌంటైన్ పైకి ఎక్కాలి. మౌంటైన్ పైకి ఎక్కాలంటే వీ ఆల్సో హ్యావ్ ట్రెక్కింగ్. బట్ ట్రెక్కింగ్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ ఫ్యూనికులర్ రైడ్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక ట్రైన్ పెట్టేలా ఉంటుందన్నమాట, మౌంటైన్ పైకి తీసుకెళ్తుంది మనకి. దీని ఎంట్రీ ప్రైజెస్ అన్నీ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో అవన్నీ నాకు సరిగ్గా గుర్తులేదు, అందుకే అన్ని రీకాల్ చేసుకొని నోట్స్లో చూసుకొని ఇక్కడ రాస్తున్నాను. ఎవరికైనా కావాలంటే హెల్ప్ అవుతుందని ఒక ఉద్దేశంతో కింద రాస్తున్నాను ఎంట్రీ ప్రైజెస్ అన్నీ కూడా. సో ఒకేసారి ఆల్మోస్ట్ ఒక 50 మెంబర్స్ పట్టేంత స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ద వ్యూస్ ఫ్రమ్ ద టాప్ ఈజ్ రియలీ సో బ్యూటిఫుల్. ఇందుకే చెప్పాను నేను, దిస్ ప్లేస్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ స్విట్జర్లాండ్లో ఇంటర్లాకెన్ అని ఒక ప్లేస్ ఉంటుంది. నాకు కొంచెం అలా ఆ వైబ్సే అనిపించింది అనమాట. స్విట్జర్లాండ్లో సమ్మర్లో స్విట్జర్లాండ్కి వెళ్తే ఎలా అనిపిస్తుందో నాకు కొంచెం అలానే అనిపించింది. కొంచెం ఆల్పైన్ మౌంటైన్స్ అన్నీ కూడా ఆ ఫీలింగ్లోనే ఉండిందనమాట. నాకు చాలా బాగుండింది ప్లేస్ అయితే. వ్యూస్ అయితే చాలా బాగుండింది. పైన మనకి వి ఆల్సో హ్యావ్ రిసార్ట్స్. ఒక రిసార్ట్ అయితే చూసాను నేను అక్కడ, లైక్ రూమ్స్ అన్నీ కూడా ఉంది. అండ్ చాలా ఫుడ్ ప్లేసెస్ అండ్ చాలా షాపింగ్ ప్లేసెస్ అయితే ఉంది. అమేజింగ్ వ్యూ అనమాట. ఇక్కడ హోటల్ ఉంది. ఆల్మోస్ట్ టైం 12 అయింది. చెప్పాను కదా 4 o'clock ఉంది చెక్ ఇన్ మాకు, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చాము. బాగుంటుందని చెప్పి చాలా బాగుంది. ఎండ కూడా ఉంది, కానీ చాలా చల్లగా గాలి కూడా ఉందన్నమాట. మరి అంత ఎక్కువ ఎండ కూడా ఒక 25 degrees ఏమో ఉంది అంతే ఈరోజు. ఇంతకుముందు మా మౌంటైన్ రోలర్ కోస్టర్ చూసారు కదా, సో అది కూడా చేశాము. నేను ఫస్ట్ టైం చేశాను మౌంటైన్ రోలర్ కోస్టర్. చాలా బాగుండింది. నేను భయపడ్డా ఫస్ట్లో, బట్ ఇట్ వాస్ సో నైస్. పిల్లలు ఒకరే కూడా చేస్తున్నారు, లైక్ 6-7 years పిల్లలు ఉండేవాళ్ళు ఒకరే కూడా చేస్తున్నారు. మళ్ళీ అగస్త్య మళ్ళీ వెంకటి 2 సార్లు వెళ్ళారనమాట. సో 2 సార్లు చేశారు. ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. అగస్త్యకు ఫ్రీ, ఏజెస్ అబౌవ్ 5 years మాత్రమే పేడ్ అనమాట. టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైసెస్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడైతే లెట్స్ గో హ్యావ్ లంచ్. రెస్టారెంట్స్ అయితే ఉంది ఇక్కడ. షాపింగ్ కూడా ఇక్కడ కూడా ఉంది. ఇందాక చూపించాను కదా, కింద కూడా ఉండింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. అంతా బీచ్ వేర్ లాంటి బట్టలు, రెస్టారెంట్స్, స్ట్రీట్ షాపింగ్, గుర్రాలు కూడా ఉంది తిప్పి తీసుకెళ్ళడానికి. ఇక్కడ షీప్ ఫేమస్ అనుకుంటా, అందుకనే మనకి ఇక్కడ ఇట్లా షీప్ బొమ్మలు కూడా దొరుకుతున్నాయి. షీప్ ఉల్తో చాలా చేస్తున్నారు. 45 అంట. 45 పాలిష్ కరెన్సీ ఇంటూ 25 వేసుకోవాలి మనము ఇండియన్ రూపీస్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే. ఇక్కడ ఎవరు చూసినా ఇలాంటివి వేసుకుంటున్నారు. చాలా ఫేమస్ అనుకుంటా ఇలాంటివి పూసలు. వావ్, సో నైస్. పట్టుకో వేస్తే ఇక్కడ పట్టుకో. బొమ్మ నాకు ఇచ్చే నేను.
o'clockకి చెక్ ఇన్ అయితే అయిపోయింది. 3 o'clockకే చెక్ ఇన్ అయిపోయింది అన్నారు. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. సో కానీ మేము అంతా చూసుకొని రూమ్కి వచ్చే లోపల 4 అయితే అయిపోయింది. సో రూమ్ ఎంటర్ అయిన వెంటనే వీ హ్యావ్ ఎ కిచెన్. ఇది రూమ్ అనకూడదు అనుకుంటా, ఎయిర్బిఎన్బి అంటే బెటర్ బికాజ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఫ్రిడ్జ్ ఉంది, మా వాడు ఇస్తాడు. అగసే రూమ్ టూర్ చేయనా? ఫ్రిడ్జ్ ఉందా? ఓకే. స్టవ్ ఇచ్చారు. ఇది మేము సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న సరుకులన్నీ. సో బ్రెడ్ తెచ్చుకున్నాం, వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాం, కర్డ్ తెచ్చుకున్నాం, కొన్ని ఫ్రూట్స్, వాటర్ మిలన్, ఎగ్స్ తెచ్చుకున్నాము, స్ట్రాబెరీ, బనానా, షుగర్ అండ్ ఎగ్స్ అవన్నీ తెచ్చుకున్నాము. అండ్ మనకి కిచెన్కి ఇట్లా కట్లరీస్ కూడా ఇచ్చారనమాట, ప్యాన్. అండ్ ఇది వాష్రూమ్, ఇట్స్ ఎ బిగ్ వాష్ ఏరియా. ఓకే. సో మేము బుక్ చేసేటప్పుడు 3 adults కోసం అని చెప్పి స్పెసిఫై చేసాం కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ బెడ్ ఒకటి ఇచ్చారు. అండ్ దిస్ సైడ్ వీ హ్యావ్ ఎ సిట్టింగ్ కార్నర్. అండ్ ఇక్కడ టీవీ అయితే ఉంది. అండ్ ఇలా వస్తే చిన్న కోజీ కార్నర్ విత్ డబుల్ బెడ్. ఇట్స్ ఎ క్వీన్ సైజ్ బెడ్. ఆల్రెడీ మా అబ్బాయి మొత్తం మెసప్ చేశాడు. అండ్ ఇక్కడ చిన్న 2 sofas లాగా పెట్టారనమాట కూర్చోడానికి. ఇట్స్ ఎ వెరీ స్మాల్ క్యూట్ రూమ్. అండ్ రూమ్ నుంచి ఇలా బయటకు వస్తే వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ బాల్కనీ. బ్యూటిఫుల్ బాల్కనీ. సో ఇదన్నమాట మొత్తం మౌంటైన్ వ్యూ. ఒక తోట మధ్యలో ఫామ్ హౌస్ లాగా అనిపిస్తుంది నాకైతే ఎయిర్బిఎన్బి. ఈ పక్కంతా మౌంటైన్సే ఉంది. ఇది బాల్కనీ. ఇక్కడ సీటింగ్ కూడా ఇచ్చారు. సో ఇదన్నమాట చిన్న రూమ్ టూర్. రూమ్ అయితే ఫుల్ క్లీన్ ఉంది. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇఫ్ యూ గైజ్ ఆర్ విజిటింగ్ జాకోపెనీ ఇన్. సో అంతే, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో జాకోపెనీలో ఇంకా ఏమేమి చేసాము, ఇంకా మంచి మంచి సీనరీస్ అన్నీ కూడా చూపిస్తాను. నేషనల్ పార్క్స్ అండ్ హైకింగ్స్ ఏమేమి చేసామో అవన్నీ కూడా చెప్తాను. సో ఇంకా మంచిగా ఉంటుంది అనమాట నెక్స్ట్ వీడియో అయితే. స్టే ట్యూన్ ఫర్ ది నెక్స్ట్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ గైస్ మై నెక్స్ట్ వీడియో. Until then, subscribe to my channel and also support to my channel, guys. I need your support to my channel here. So please like, share and comment on this video. Bye, guys.